ఇందుమతి జీవనతో ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని జీవనతో చెప్తూ ఇక వెళ్తూ ఉంటారు. ఇక ఆ విషయం విన్న యామిని, ఏంటి చిన్నత్తయ్య గారు మీరు దేని గురించో మాట్లాడుతున్నారు, ఈ విషయం ఎవరికి తెలియకూడదు అంటున్నారు, దేని గురించి అని అడుగుతూ ఉంటుంది. పోయి ఇదే విన్నదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆయన అక్క ఫోన్ చేసిందా, ఎప్పుడు వస్తానన్నది అని అంటూ ఉంటుంది. అక్క వస్తుందిలే కానీ ముందు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అది చెప్పండి అని అంటూ ఉంటుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను, జీవనకి కొంచెం మంచి మాటలు చెప్తున్నారు. ఏంటి మీరా? జీవనకు మీరు మంచి మాటలు చెప్తున్నాను? అవును, దేని గురించి చెప్తున్నారు, ఆ విషయాలు ఏంటో నేను కూడా వినాలి అని అంటూ ఉంటుంది ఆమెని. జీవన వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతుంటే కొంచెం మంచి మాటలు చెప్పానులే అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ విషయం ఏంటో మాకు చెప్పండి, అయినా నీకు కొంచెం కూడా బాధ్యత లేదు పెద్ద కోడలా. అక్క ఊరికి వెళ్ళింది, బాబాగారికి ఏం కావాలో, కాఫీ కావాలో, టిఫిన్ కావాలో ఏం చూసుకుందామనేది. ఇంటికి పెద్ద కోడలివి, అన్నీ నువ్వే చూసుకోవాలి. కానీ రోజు తిన్నామా తగ్గుందామా ఇదే పని నీకు అని అంటూ ఉంటుంది. ఏంటి అయినా మీరు జీవనకి మంచి మాటలు నాకు చెడ్డ మాటలు చెప్తారా చిన్నత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. దీంట్లో నేను చెప్పేదేముంది, కరెక్ట్గానే చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. మీరేం చెప్పారు, అయినా మీరే చెప్పారులే సూక్తులు అని అంటూ ఉంటుంది. ఇక అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. వంశీ ఎక్కడున్నాడు అని జీవన అంటూ ఉంటుంది. వాడు వస్తాడులే కానీ మనం పోదాం పదా అని ఇక ఇందుమతి వెళ్తూ ఉంటారు. ఇక కొట్టి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జీవన అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మమ్మ సింహాద్రులు, బిడ్డ మేము బజార్కి వెళ్తున్నాం, నువ్వు వస్తున్నావా అని అడుగుతూ ఉంటారు. లేదు నాయనా మీరు వెళ్ళండి, నేను రావడం లేదు, ఇంట్లోనే ఉంటాను అని అంటూ ఉంటుంది. సరే అయితే ఇంట్లో అన్నం పెట్టాను తిను, నిమ్మకాయ తొక్కు కూడా నీకోసం పెట్టాను, అది వేసుకొని తిను, నాయనకు ఉంచకు అని అంటూ ఉంటుంది బాబమ్మ. ఇక సరే అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు. ఇక ముగ్గురు అది విని వెంటనే ఇందుమతి మంచి పని అయింది, మంచి టైం మనకు కలిసి వచ్చింది, పద్మమ్మ సింహాద్రి కూడా ఇప్పుడు ఇంట్లో లేరు, కుట్టిని తీసుకొని వెళ్దామని చెప్పి ఇందుమతి అంటూ ఉంటుంది. ఇక కుట్టిని పిలుస్తూ ఉంటారు. కుట్టి రా ఇక్కడికి అని అంటూ ఉంటారు. ఇక కుట్టి దగ్గరికి వచ్చి ఏంటి ఇందమ్మా మళ్ళీ ఏమైంది అని అడుగుతూ అయినా నువ్వు ఆ బస్సు గొడవకి యాక్సిడెంట్కి సంబంధం లేదు అన్నావు కదా, ఆ విషయం మాట్లాడడానికి వాళ్ళ మేనేజర్ నీతో మాట్లాడడానికి బయటికి రమ్మన్నారు అని ఇందుమతి అంటూ ఉంటుంది. వాళ్ళ మేనేజర్ నాతో మాట్లాడడం ఏంటి, అయినా వాళ్ళ మేనేజర్ మీకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది. వాళ్ళ మేనేజర్ వంశీకి ఫ్రెండ్ అంటలే, న్యూస్ పేపర్లో విషయం తెలిసి మేము ఆ మేనేజర్ కాల్ చేసి అడిగితే విషయం అంతా చెప్పాడు అని అంటూ ఉంటుంది. ఇక నువ్వు పద తొందరగా బయటికి పోదాం అని అంటూ ఉంటుంది. ఇప్పుడు అవును ఈ విషయం జ్యోతమ్మకి తెలుసా అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు కుట్టి, ఈ విషయం జ్యోతికి తెలిసే మీరు బస్తీ గొడవల్లో కోర్టు కేసు వేయాలనుకుంటున్న పిటిషన్ని జ్యోతి వేయనిస్తుందా, తీసుకొని ఇస్తుందా, లేదు కదా, మళ్ళీ నీ కోసం ఆ గొడవని తీసుకుంటున్నానంటే ఒప్పుకుంటుందా, జ్యోతికి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం తెలియకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక జీవన కూడా అయినా నువ్వు ఈ విషయం అమ్మకి తెలిసేలా చేస్తున్నావంటే నువ్వు తప్పించుకోవడానికి చూస్తున్నావని అర్థం. అయినా నన్ను ఎంతో మాటలు అన్నావు కదా, ప్రేమానురాగాలు ఉంటే ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి అని అన్నావు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావో చూస్తాను అని అంటూ ఉంటుంది. జీవన తొందరగా పద వెయిటింగ్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఇక నడు అని అంటూ ఉంటుంది. జీవన కుట్టి చేపట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి పైనుంచి చూసి ఏంటి జీవన కుట్టిని ఎక్కడికి లాక్కెళ్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇందుమతి కారులో కూర్చున్న దిగి వచ్చి ఇప్పుడు కుట్టిని మాట్లాడిస్తే నిజం చెప్తుందేమో అని బయటికి వస్తూ ఉంటుంది. చిన్నత్తయ్య గారు మీరా, అదే కుట్టికి తొందరగా పెళ్ళి అవుతుంది కదా, కుట్టికి ఏమైనా సర్ప్రైజ్ తీసుకుందామని తీసుకెళ్తున్నాం అని అంటూ ఉంటుంది. మీరు వెళ్ళండి, కుట్టి ఈ పరిస్థితుల్లో రాకూడదు. ఎందుకమ్మా ఎందుకు రాకూడదు అని జీవన అంటూ ఉంటుంది. ఆయన కుట్టి పెళ్లి కూతురి చేస్తారు కదా, ఈ పరిస్థితిలో బయటికి రావద్దు, వస్తే పోతే అమ్మ నాన్నలతో పోవాలి లేదా కాబోయే భర్తతో పోవాలి, ఇలా పోకూడదు అని అంటుంటుంది. ఏంటమ్మా నువ్వు కూడా పాత కాలం ఆలోచిస్తున్నామని జీవన అంటూ ఉంటుంది. ఆయన నేను అందరి గురించి చెప్పడం లేదు, కుట్టి గురించి చెప్తున్నాను అని అంటూ ఉంటుంది. ఆయన సర్ప్రైజ్ అంటేనే ఎవరికి తెలియకుండా ఇవ్వడం, ఆయన కుట్టిని ఇక్కడనే ఉండండి మీరు వెళ్ళి తీసుకురండి అని అంటూ ఉంటుంది. అది కాదమ్మా ప్లీజ్ అమ్మా అని అంటుంటే లేదు జీవన నీకేం తెలియదు, కుట్టిని ఇక్కడనే ఉండని అని అంటూ ఉంటుంది. కుట్టి నువ్వు లోపలికి వెళ్ళు అని జ్యోతి అంటుంటే ఇక సారీ జ్యోతమ్మ అని చెప్పి వెళ్తూ ఉంటుంది. వెంటనే ఇక జ్యోతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక జీవన ఏంటి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా, ఆయన జ్యోతమ్మ గురించి ఆలోచిస్తే నువ్వు ఒక నిమిషం కూడా ఆలోచించడం లేదు పద అని చెప్పి ఇక మళ్ళీ కారులో కూర్చొని వెళ్తూ ఉంటారు. ఇక కారు దిగి రాగానే నేను కిరణ్ ని శశికాంత్ సునంద వారి
పర్సనల్ మేనేజర్ని, గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నేనే మేనేజర్ అని అంటూ ఉంటాడు. ఇక నేను అవి ఇవి మాట్లాడాను, డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. నువ్వు గొడవ చేయడం వల్ల బస్తీ వాళ్ళతో 100 కోట్ల పైపుల ఫ్యాక్టరీ ఆగిపోయింది. అయినా నువ్వు కోర్టులో పిటిషన్ వేసి గొడవ చేసిన మాటాన మా అమ్మగారు, మా మేడం గారు ఫైట్ చేస్తారు. కానీ వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ కేసులో ఇప్పుడు తననే చూసుకుంటున్నారు. అప్పుడే జ్యోతి సూర్యలకి ఈ కండిషన్ చెప్పారు అని అంటూ ఉంటుంది. మళ్ళీ మీరు హాస్పిటల్లో జ్యోతి సూర్యతో రావడం వల్ల ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోమని మేడం నాకు చెప్పారు. నేను తెలుసుకున్నాను. మీరు జ్యోతి గారికి కావాల్సిన అమ్మాయి అని చెప్పాను. అప్పుడే జ్యోతి గారికి ఈ కండిషన్ చెప్పారు. ఆ కోర్టు కేసులో బస్తీకి వెళ్ళకుండా ఉంటే మీ జ్యోతమ్మ గారిని విడిపిస్తారు, కేసు వెనక్కి తీసుకుంటారు అని అంటూ ఉంటారు. అయినా మీరు ఇంటికి ఎందుకు రాలేదు అని కొట్టి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే వంశీ నాకు కావాల్సిన మనిషి, అందుకే నేను మీతో మాట్లాడదామని చెప్పి ఇక్కడ బయటకు పిలిచాను అని అంటూ ఉంటుంది. ఇక జీవన కూడా ఆయన అమ్మకి ఈ విషయం తెలియకూడదు కదా, తెలిస్తే మళ్ళీ బస్తీ కేసులో తను జైలుకి వెళ్తాను కానీ ఇలా బస్తీ కేసులో వెనక్కి తీసుకోను అని అంటూ ఉంటుంది. అందుకే ఇలా రిక్వెస్ట్ చేసి వంశీని బయటికి రమ్మని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సరే, నీకు 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, నువ్వు బస్తీ కేసుని రాజీ పడి మీ జ్యోతమ్మకి కేసు వెనక్కి తీసుకుంటారు, లేదా అంటే జీవనని ఆదిత్యతో పెళ్లి చేసుకోవాలి. ఇక 2 ఆప్షన్లు కాదు అంటే నీతి నిజాయితీ గల లాయర్ జ్యోతి గారిని జైలుకి వెళ్ళాల్సింది అనగానే ఆనంది షాక్ అవుతూ ఉంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, అయినా నీకేమైనా డౌట్స్ ఉంటే నా మేడం ముందే అడుగుతాను, మీరు రండి అని అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సరే అని వెళ్ళిపోతూ ఉండగానే ఇక ఇంతలా ఆలోచించడానికి ఏముంది అని ఇందుమతి అంటూ ఉంటుంది. అది కాదు, ఏది కాదు, మీ జ్యోతమ్మ కోసం నువ్వు ప్రాణాలను ఇస్తానన్నావు కదా, ఇదేనా అని అంటూ ఉంటుంది. ఇప్పటికీ చెప్తున్నా, నేను ప్రాణమైన ఇస్తాను కానీ రాజీ పడవా అని అంటూ ఉంటుంది. అయినా నువ్వు జ్యోతి గురించి ఆలోచించే దానివైతే, కృతజ్ఞత ఉన్నదానివైతే నువ్వు ఒప్పుకుంటావు, లేదా నీ సార్థం నువ్వు చూసుకుంటావు అని వంశీ అంటూ ఉంటాడు. అది కాదు, నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వండి అంటుంటుంది. సరే కొంచెం ఆలోచించుకో, కానీ నువ్వు ఇది ఎలాగైనా ఒప్పుకోవాలి అని ఇందుమతి అంటూ ముగ్గురు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కొట్టి వెంటనే శివయ్య దగ్గరికి వెళ్ళి, శివయ్య ఏంటి ఇలా, నేను అమ్మ గురించి అడిగాను రాజీ పడమని, ఏమైనా మార్గం ఉంటే చెప్పమని అడిగాను, కానీ ఇలాంటి మార్గం అర్థం కావడం లేదు. ఆ బస్తీ గొడవల్లో వాళ్ళు నా మీదే ఆధారపడి ఉన్నారు, నేను నాయకత్వం వహిస్తేనే వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బస్తీని ఖాళీ చేయకూడదని నేనే వాళ్ళకి ఆశలు చెప్పాను, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. అక్కడ అమ్మ, ఇక్కడ బస్తీ వాళ్ళు, నేను ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి అన్యాయం చేయాలి అని అంటూ ఉంటుంది. అయినా నువ్వే ఇలాంటి గొడవ తెచ్చావేంటి అని ఇక అప్పుడే సింహాది ఫోన్ చేస్తూ ఉంటే ఇంటికి రాని అంటుంటాడు. ఇక నువ్వే ఏదైనా తేల్చాలి, నువ్వే ఈ గొడవకి మార్గం చూపాలి శివయ్య అని అంటూ ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక జ్యోతితో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు కొట్టి అని అడుగుతూ ఉంటుంది జ్యోతి. నేను గుడికి వెళ్ళాను జ్యోతమ్మ అని అంటూ ఉంటుంది. సరే అయితే కూర్చొని కాఫీ తాగు అంటూ ఉంటుంది. అయినా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు జ్యోతమ్మ అని కొట్టి అడుగుతూ ఉంటుంది. నేను జీవితం ఒక చేతు కాగితం లాంటిది, మనం ఏదైనా తెల్ల పుస్తకంలో రాస్తూ ఉంటాం కానీ దాన్ని చెరపడం కాదు, కానీ దాని తప్పులని మనకు మాత్రమే తెలియదు, ఎదుటి వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. మీరు తప్పులు రాయరు గారు జ్యోతమ్మ అని అంటూ ఉంటుంది. తప్పులు నువ్వు చూడలేవు కదా అని అంటూ ఉంటుంది. అయినా మా గురించి అంతా తెలుసు, పెళ్ళి గురించి తెలుసు అనగానే నీకెవరు చెప్పారు అని నిలిచి నిలబడుతుంది. జ్యోతమ్మకి నీడ లాంటి దాన్ని మీరు చెప్పకుండా నాకు తెలియదా అని అంటూ ఉంటుంది. అయినా నేను జీవన గురించి తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అంటే అవును కరెక్టే, మరి నేను పెళ్ళికి జీవనని ఒప్పించలేదు, ఎందుకంటే రాజీ పడడం నాకు ఇష్టం లేదు, జీవనని తనంట తానే ఒప్పుకోవాలి, తనది తానే ఒప్పుకోవాలి, నేను బలవంత పెట్టకూడదు అని అంటూ ఉంటుంది. ఈ 2 మార్గాలు కాకుండా ఇంకా వేరే మార్గం ఏమైనా ఉంటే మీరు ఒప్పుకుంటారా అని అంటూ ఉంటుంది. ఒక్కోసారి నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది, ఈ 2 మార్గాలు కాకుండా నాకు వేరే అవకాశం ఉంటే బాగుండు అని జ్యోతి అంటుంటే ఇక మనసులో నాకు ఆ మార్గం దొరికింది, కానీ ఏం చేయాలో సమాజం అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది.